అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రతిమా హోటల్లో దొరికిన క్యాష్ డంపు టీఆర్ఎస్ పార్టీకి చెందింది, బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి చెందింది. ఎలక్షన్లలో బలహీన వర్గాలు, ఎస్సీ వర్గాల ఓట్లు కొనటానికి హైదరాబాద్ నుంచి ఇతోధికంగా డబ్బు తెచ్చి డంపులు ఒక 20-30 ప్లేస్లలో పెట్టినారు. ఒక ప్లేస్ ఏదైతుందో ఆనెస్ట్ అప్రైట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మొహంతి గారు ట్రేస్ చేసి ప్రతిమా హోటల్లో వినోద్ కుమార్ గారు ఉండేది కూడా అక్కడే, వినోద్ కుమార్ గారి ఆఫీస్ కూడా అక్కడే ఏదైతున్నదో వాళ్ళ బిస్తర్ల కింద 6,65,00,000 దొరకడం అత్యంత శోచనీయము, దుర్మార్గము. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సంక్రమించిన 1,000 కోట్లను ఎలక్షన్లలో ఖర్చు చేసేటానికి ఈ రకంగా డబ్బును కరీంనగర్లో తెచ్చి క్యాష్ డంపులు పెట్టేసి బలైన వర్గాల ఓట్లు కొని ఎలక్షన్లలో గెలిచే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యమంలో కేసీఆర్ గారు మేము ఒక్క తప్పు చేసిన రాళ్లతో కొట్టి చంపండి అన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని రాళ్లతో తరిమి కొట్టి కరీంనగర్ నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ బీఆర్ఎస్ కుటిల రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు, డబ్బు రాజకీయాలను పాతాళంలో తొక్కి ఇడిచిపెట్టాలి. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు డబ్బుతో వచ్చి మేము కొంటామని అంటే చెప్పుతో ఏదైతుందో కొట్టాలి అని ప్రజలకు పిలుపునిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.